ముఖేష్ గౌడ్ కుమారుడు కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ ను A1 నిందితుడిగా తేల్చారు పోలీసులు. విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామాకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు 6గురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 11 మంది పాత్రధారులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 2 డ్రైవర్లు, ఒక వాచ్మెన్, ఒక పని మనిషి సహా మొత్తం 6గురిని నిందితులుగా చేర్చారు. A1 గా విక్రమ్ గౌడ్, A2 గా షూటర్ నందు, A3 గా అహ్మద్ ఖాన్, A4 గా రాజు, A5 గా మురళి, A6 గా రాజశేఖర్ ను చేర్చారు. కాల్పుల ఘటనకు మొత్తం కథ, స్క్రీన్ ప్లే విక్రమ్ గౌడే నడిపినట్టు పోలీసులు నిర్ధారణకొచ్చారు. విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీకి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుని విక్రమ్ గౌడ్ కాల్పుల కథ నడిపాడు. విక్రమ్ గౌడ్ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ కీలక వివరాలు వెల్లడించనున్నారు. ముఖేష్ గౌడ్ కుమారుడి కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ ను A1 నిందితుడిగా తేల్చారు పోలీసులు. విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామాకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు 6గురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 11 మంది పాత్రధారులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 2 డ్రైవర్లు, ఒక వాచ్మెన్, ఒక పని మనిషి సహా మొత్తం 6గురిని నిందితులుగా చేర్చారు. A1 గా విక్రమ్ గౌడ్, A2 గా షూటర్ నందు, A3 గా అహ్మద్ ఖాన్, A4 గా రాజు, A5 గా మురళి, A6 గా రాజశేఖర్ ను చేర్చారు. కాల్పుల ఘటనకు మొత్తం కథ, స్క్రీన్ ప్లే విక్రమ్ గౌడే నడిపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీకి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుని విక్రమ్ గౌడ్ కాల్పుల కథ నడిపాడు. విక్రమ్ గౌడ్ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ కీలక వివరాలు వెల్లడించనున్నారు. విక్రమ్ గౌడ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, విక్రమ్ గౌడ్ కేసుకు సంబంధించి ఈ రోజు ఎటువంటి కీలక పరిణామాలు ఉండబోతున్నాయి? తాను రాసుకున్నటువంటి స్క్రిప్ట్ కు అనుగుణంగా సినిమా తీసినటువంటి విక్రమ్ గౌడ్ మాత్రం ఎంతో హిట్ అవుతుందని భావించాడు ఆ సినిమా. కానీ పూర్తిగా ఫ్లాప్ అయింది. తాను తీసుకున్నటువంటి గోతులోనే తాను పడిపోయినటువంటి పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అలాగే మాజీ మంత్రి ఆయన తండ్రి అయినటువంటి ముఖేష్ గౌడ్ ను బెదిరించడం ద్వారా కొంత డబ్బును లాక్కోవాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. అందులో భాగంగానే ఈ సూసైడ్ అటెంప్ట్ డ్రామా ఆడాడని పోలీసులు తేల్చేశారు. కానీ మొదట తనకు తానే కాల్చుకొని ఆ తర్వాత ఎవరో ఆగంతకులు వచ్చి కాల్చారని బుకాయించాడు. కానీ ఆమె భార్య ఇందులో అమాయకురాలిగా ఆయన భార్య షిఫాలి ఉంది. ఆ సంఘటనకు సంబంధించి ఏం జరిగిందో అదే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే ఈ మొత్తం ఆడినటువంటి నాటకంలో మొత్తం 11 మంది పాత్రలు ఉన్నాయి. విక్రమ్ గౌడ్ మొదటి పాత్ర. ఇందులో ఆయనే పూర్తిగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ మొత్తం కూడా విక్రమ్ గౌడే. విక్రమ్ గౌడ్ తర్వాత నందు అనేటువంటి వ్యక్తి షార్ప్ షూటర్. ఇతడు మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందినటువంటి వ్యక్తి. ఇతడు గతంలో సినిమాలు తీసినటువంటి సందర్భంలో పరిచయం అయ్యాడని తెలుస్తోంది. ఆ తర్వాత అతన్నే 6 నెలలుగా ఎలా ఆత్మహత్య యత్నానికి పాల్పడే విధంగా, బెదిరించే విధంగా వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. ఆ షార్ప్ షూటర్ ద్వారానే ఈ తతంగం అంతా నడిపినట్టు తెలుస్తోంది. మరో వ్యక్తి అహ్మద్ ఖాన్, హైదరాబాద్ కు చెందినటువంటి అహ్మద్ ఖాన్ కూడా ఇందులో కీలక భాగస్వామిగా ఉన్నాడు. అతడు ఈ కాల్పులు జరిగిన తర్వాత ఆ వెపన్ ను తీసుకొని పారిపోయినటువంటి ఘటన. ఇక మరో ముగ్గురు ఎవరైతే నందు, రాజశేఖర్, మురళి వీళ్ళు ఉన్నారో వీళ్ళు అతనికి బాగా దగ్గరి వ్యక్తులుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ కేసులో 6 మందిని నిందితులుగా పోలీసులు చేర్చారు. మొదట 307 అంటే హత్యాయత్నం కింద కేసు నమోదైంది కాబట్టి దాన్ని మార్చి ఇప్పుడు 120, 120B, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అంటే పూర్తిగా ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేయడం, కుట్ర చేయడం, పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, అలాగే అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండడం, అలాగే కాల్పులు జరపడం, అక్రమంగా ఆయుధంతో కాల్పులు జరిపినటువంటి ఘటనకు సంబంధించి సెక్షన్లన్నీ కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం మరి మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని విషయాలు కూడా
చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి మొదటి నిందితుడిగా ఉన్నటువంటి విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగానే ఉంది. అతని శరీరంలో ఇంకా బుల్లెట్ ఉంది, అది తొలగించలేదు. అది తొలగిస్తే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. పూర్తిగా ఎక్కడెక్కడైతే ఊన్స్ ఉన్నాయో, దెబ్బలు ఉన్నాయో, ఆ గాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మానుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అతన్ని డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్ననే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉంది, పూర్తిగా గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టాయనేటువంటిది డాక్టర్లు విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్లో పేర్కొన్నటువంటి అంశం. మరి ఇవాళ అతన్ని రిలీజ్ చేస్తే గనక, డిశ్చార్జ్ చేస్తే గనక అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. నేరుగా అతన్ని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారు. మరి ఆ తర్వాత అతడు జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. మిగతా 5గురికి సంబంధించినటువంటి అంశంలో విచారణ జరిపారు. ఆ వెపన్ కూడా వీళ్ళు మరి వెళ్లే సమయంలో ఇక్కడ షేక్పేట నాలాలో పడవేశారనేటువంటిది ఒకటి తెలుస్తోంది. అయితే కర్ణాటక వెళ్లిన తర్వాత అక్కడ అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ల నుంచి వెపన్ స్వాధీనం చేసుకున్నటువంటి అంశం ఒకటి సమాచారం వచ్చింది. కాబట్టి ఏదేమైనా 4 రోజుల మిస్టరీకి అయితే తెరపడింది. మరి ఇవాళ దీనికి సంబంధించినటువంటి వివరాలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడిస్తారు. ఇంకో అంశానికి సంబంధించి గతంలో విక్రమ్ గౌడ్ పైన అనేక కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తి 6 నెలలుగా కేవలం డబ్బు కోసం ఇంత వ్యూహరచన చేసి అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి. అలాగే గౌరవంగా రాజకీయంగా ఉన్నటువంటి ఆయన తండ్రి ముఖేష్ గౌడ్ పరువును పూర్తిగా బజారుకి ఇడ్చాడనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి అమాయకురాలైనటువంటి షిఫాలిని కూడా అనేక సందర్భాల్లో వేధించేవాడనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. కాబట్టి మరి ఈ అంశం పైన అన్ని వివరాలు కూడా మనకు మధ్యాహ్నం తర్వాత అన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ శర్మ.